హలో ఫ్రెండ్స్, పెన్షనర్లకు ఉద్యోగులకు ట్రెజరీ రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వీటిపై పూర్తిగా సమాచారం అంతా మన ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాలలో సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేయడానికి మన ఛానల్ని కూడా ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకుని, వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. పెన్షన్లకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే, పెన్షనర్లకు ఉద్యోగులకు ట్రెజరీ విషయం అనేది ట్రెజరీ రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పెన్షన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన గత వీడియోలో మనకు పిఆర్సీ అనేది, అదేవిధంగా 12 పిఆర్సీ అనేది, అదేవిధంగా మనకు ఐఆర్ అనేది 30%కి పెంచడం తగ్గించడం, వీటిపై కూడా వీడియోలు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక మనకు ఈ వీటిపై కూడా మరల త్వరలోనే కొత్త మనకు జీవో అయితే రావడం జరుగుతుంది. ట్రెజరీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క శాలరీ, వారి యొక్క జీతాలపై కూడా ప్రభుత్వం అయితే కోతా విధించనుంది. కోతా విధించడం వలన ఈ ట్రెజరీ విషయంలో అయితే ప్రతి ఒక్కరు రద్దు అయితే కావడం జరిగింది. దాదాపు మనకు నవంబర్ నెల చూసుకున్నట్లయితే, నవంబర్లో చాలామందికి అయితే ఈ యొక్క డబ్బులు అనేది రాలేదు. దీనివల్లనే కూడా ట్రెజరీ విషయంలో కూడా పకడ్బందీగా ప్రణాళికను అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ పెన్షన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులని వారి యొక్క పిఎఫ్ నుండి కొంత అమౌంట్ని అయితే కట్ చేసి, దాదాపు 30% కట్ చేసి వారికి శాలరీ నుండి పెన్షన్ అయితే రూపంలో ఇవ్వడం దానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. దీనితోటే మనకి ఒక ట్రెజరీ అనేది విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత భాగాన్ని కట్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క పిఎఫ్ రూపంలో పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిపై కూడా సుప్రీంకోర్టులో చాలామంది కూడా కేసు వేయడం జరిగింది. ట్రెజరీని ఈ విధంగా రద్దు చేస్తారు అని కూడా పేర్కొనడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం అయితే మరి ఎటువంటి స్పష్టత ఇస్తూ మనం అయితే వేచి చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్తనైతే వీళ్ళంత వరకు అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక పెన్షన్ విషయంలో చాలామంది కూడా వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలపడానికి మన వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పెన్షన్ల విషయానికి వస్తే చాలామంది కూడా వారి ఖాతాలో జమ ఉన్నారు. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి.